చూస్తే హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలపై స్టేటస్ రిపోర్ట్ విడుదల చేసింది. ఇప్పటి వరకు 18 చోట్ల హైడ్రా కూల్చివేతలు జరిగాయి. పల్లం రాజు, అక్కినేని నాగార్జున, సునీల్ రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, కావేరీ సీట్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమకు చెందిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. లోటస్ పాండ్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్పేట్లో కూల్చివేశారు. అలాగే చందానగర్, రాజేందర్ నగర్, బాచుపల్లి, బోడుప్పల్, గండిపేట, మాదాపూర్లో కూడా అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. చెరువులను ఆనుకొని ఉన్న 43 ఎకరాల్లో నిర్మాణాలను తొలగించారు. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలపై స్టేటస్ రిపోర్ట్ విడుదల చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ ఇచ్చింది. దాదాపు 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా ఇందులో ప్రముఖుల ఏదైతే వారికి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు కూడా కూల్చివేసినట్లు ఏదైతే రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి మొత్తం కూడా 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లయితే ఈ హైడ్రా రిపోర్ట్ లో ఉంది. సో పల్లం రాజు, అక్కినేని నాగార్జున, సునీల్ రెడ్డి కట్టడాలను కూల్చివేసినట్లు హైడ్రా రిపోర్ట్ లో ఉంది. దాంతో పాటు బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, దాంతో పాటు కావేరీ సీట్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలను కూల్చివేసినట్లు రిపోర్ట్ లో పేర్కొన్నారు. సో ముఖ్యంగా ఏదైతే లోటస్ పాండ్ కానివ్వండి, మన్సూరాబాద్, బంజారా హిల్స్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్పేట్ లో అక్రమ కట్టడాలు కూల్చివేసినట్టు కూడా ఇందులో పేర్కొన్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు మన్సూరాబాద్ సహారా ఎస్టేట్ రోడ్ లో మిథిలానగర్ రోడ్ నెంబర్ 12 పార్క్ లో ఆక్రమణను, దాంతోపాటు బీజీఆర్ నగర్ లోని నాలా ఆక్రమణ, దాంతోపాటు ఏదైతే మహదేవపురం గాజుల రామారంలో పార్క్ ఆక్రమణలు 2 అంతస్తుల భవనం నిర్మాణం కూడా కూల్చివేసినట్లు ఈ రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఏదైతే ఇటు బాచుపల్లి, ప్రగతి నగర్, ఎర్రగుట్ట చెరువులో ఆక్రమించి నిర్మించినటువంటి దాదాపు 5 అంతస్తుల భవనం కూడా నేలమట్టం చేసినట్లు కూడా వారు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దాంతోపాటు ఇటు బోడుపల్లిలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు కూడా, సో దాన్ని కూడా అందులో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు కూడా తొలగించినట్లు కూడా పేర్కొన్నారు. ఇక ఖానాపూర్, గండిపేట చెరువు ఆక్రమణలో వెలిసినటువంటి రిసార్ట్లు, విల్లాలు, దాంతో పాటు కొన్ని ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి. సో వాటిని కూడా తొలగించినట్లు పేర్కొన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా అంటే 27 జూలై నుంచి హైడ్రా కూల్చివేతల పనులు ప్రారంభించినట్లు కూడా ఏదైతే పేర్కొన్నారో ఇందులో దాదాపు 18 చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు కూడా హైడ్రా రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇటు హైడ్రా దూకుడు మీద కొనసాగుతుంది. సో ఇప్పటివరకైతే హైడ్రా చేసినటువంటి స్టేటస్ రిపోర్ట్ ని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి. సో రానున్న రోజుల్లో కూడా హైడ్రా ఇదే స్థాయిలో ఇదే దూకుడు మీద కూడా ఏదైతే అక్రమ నిర్మాణాలు, ముఖ్యంగా ఇటు చెరువుల్లో వెలిసినటువంటి ఫామ్ హౌస్లు కానివ్వండి, రిసార్ట్లు కానివ్వండి, అపార్ట్మెంట్లు, సో ఏవైనా సరే వాటిని తప్పకుండా కూల్చివేసి తీరుతాము, తప్పకుండా ప్రభుత్వ ఆస్తులను పర్యవేక్షించి తీరుతామంటూ కూడా ఇటు హైడ్రా కమిషనర్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో తాజాగా హైడ్రా ఇచ్చినటువంటి ఏదైతే ఈ లేటెస్ట్ స్టేటస్ రిపోర్ట్ మాత్రం ప్రస్తుతం ప్రభుత్వానికి చేరినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.